ఇంకో వార్త చూసుకుంటే సాగు భూములకే రైతు భరోసా, హైవేలు రియల్ భూములకు ఇవ్వబోము. సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ, అమరవీరుల జ్యోతి పైన విజిలెన్స్ విచారణ చేయిస్తాం. ఇసుక పాలసీపై త్వరలోనే ప్రకటన. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తాం. ఖచ్చితంగా ఈ పని చేయాలి. మాటల వరకే కాకుండా, గత ప్రభుత్వంలాగా మాటల వరకే కాకుండా చేతలు కూడా చేసి చూపించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ కొన్ని గ్యారంటీలు అమలు చేసిరు, ఇంకొన్ని గ్యారంటీలు అమలు చేస్తా అని అంటున్నారు. అండ్ అక్కడక్కడ కొన్నిసార్లు మీరు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, మేము మొన్ననే గవర్నమెంట్ ఫామ్ చేసినాం, మాకు కొంచెం టైం కావాలి అని అంటున్నారు. అయితే గత ప్రభుత్వం కూడా ఇట్లనే 9.5 సంవత్సరాలు లాక్కొచ్చింది. గత ప్రభుత్వం కూడా 9.5 సంవత్సరాలు ఇట్లనే లాక్కొచ్చింది. ఈ మాట చెప్పే, ఈ మాట తెలంగాణ సెంటిమెంట్లు ఇట్లాంటివి రెచ్చగొట్టి 9.5 సంవత్సరాలు లాక్కొచ్చింది. అయితే మీ ప్రభుత్వం కూడా అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడానికి, అసలు మీరు అధికారంలోకి వస్తారు అని మీరు కూడా అనుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో కొన్ని సీట్లు పోతాయి కావచ్చు, కొన్ని సీట్లు మీకు వస్తాయి కావచ్చు, వాళ్ళకి కొన్ని సీట్లు పోతాయి కావచ్చు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఎవ్వరు అనుకోలే. అది మీరు కూడా అనుకోలే, వాస్తవాలు మాట్లాడాలంటే. అయితే మీకు ఒక ఛాన్స్ వచ్చింది. ఇవి మాటల వరకే కాకుండా చేతలు కూడా చేసి చూపెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రజలు మీకు జై జై కొడతారు. ఏదో గెలిచినాం 5 సంవత్సరాలు మమ్మల్ని అనేటోడు ఎవడు ఏం లేడు అనుకోవద్దు. మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న కేసీఆర్ ఎక్స్పైరీ అయిన మెడిసిన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మొన్న కేసీఆర్ ఎక్స్పైర్ అయిన మెడిసినే కావచ్చు, కానీ ఒక్కసారి ఆ మెడిసిన్ మళ్ళీ స్టార్ట్ చేయడం పని చేస్తే ఎంత పెద్ద మెడిసిన్ అయినా పనిచేయదు ఆ మెడిసిన్ ముందు. దయచేసి జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే, మీరు కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఆ స్టేట్మెంట్లు లాగానే కాకుండా అమలు చేయాలి. అది స్టేట్మెంట్ల లాగానే ఉంచకండి, అమలు చేయండి. మేము మొన్ననే కొత్తగా ప్రభుత్వం ఫామ్ చేసినాం, మాకు టైం కావాలి అని కొన్ని రోజులు టైం తీసుకోండి, కానీ నెలలు సంవత్సరాలు లాక్కి రాకండి ఆ మాటతోటి. అయితే హైవేలు, ఈ రియల్ ఎస్టేట్ భూములు, వీటికి మేము రైతు భరోసా, రైతు బంధు ఇట్లాంటివి ఏం మేము ఇయ్యము, గత ప్రభుత్వం చేసిన తప్పు మేము చెయ్యము అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. చూద్దాం అంటున్నారు, మరి వాస్తవానికి చేస్తే మంచిదే. ఎందుకంటే గుట్టలు చెలుకలు అన్నీ పంట వండని భూములకు కూడా, గుట్టలల్లో ఉన్న భూములకు కూడా గత ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చింది. రైతు బంధు కావచ్చు, ఇవన్నీ అమలు చేసింది. సో మీరు ఆ తప్పు అంటున్నారు, స్వాగతిస్తున్నాం. కానీ చేయండి, చేసి చూపియండి. స్టేట్మెంట్లు వద్దు, మేము కోరుకునేది అదే, స్టేట్మెంట్లు వద్దు, చేసి చూపియండి.